ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణంలో ఈరోజు మనం 24వ అధ్యాయం, అందులో ఉండేటువంటి విశేషాంశాలు స్వామి దయతోటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక మహాపురాణాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తున్నాడు, అగస్త్యుడు అత్రి మహామునికి చెప్తున్నాడు. ఆ పేర్లు మనం ఎందుకు స్మరించుకుంటున్నామనంటే చాలాసార్లు చెప్పుకుంటున్నాం, పెద్దల ఏడల మనకి కృతజ్ఞతాభావం ఉండాలి. ఇది ఒక సంప్రదాయం. సరే, ఈ అధ్యాయంలో వ్యాస భగవానుడు మనకి అంబరీషుడి యొక్క కథని మనకి చెప్తూ ఉన్నాడు. ప్రధానంగా అంబరీషుడి కథను ఎందుకు చెప్తున్నాడంటే, ద్వాదశి, కార్తీక ద్వాదశి ఏదైతే ఉన్నదో అది ఎంత ప్రాముఖ్యం కలిగినటువంటిది. ఆ ద్వాదశి గొప్పతనం, ఆ ద్వాదశి తిథిని ఒక కథ రూపంలో మనకి అందచేస్తున్నాడు వ్యాస భగవానుడు. అంబరీషుడు అనేటువంటి రాజు విష్ణువు యొక్క భక్తుడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు, అది అందరికీ మనకి తెలిసినటువంటి విషయమే. అంబరీషుడు కూడా ఆ హరివాసరము అంటారు ఏకాదశిని, చక్కగా ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంత ప్రయోజనమో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే మళ్ళీ అంత అపచారం జరుగుతుంది. కాబట్టి ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అంటే ఏంటి? ఉపవాసాన్ని విరమించాలి. ఏదో రకంగా ఆహారం, కొద్దిపాటి ఆహారం వెంటనే తీసుకోవాలి. అది అత్యవసరంట, అదొక నియమం. సరే, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు, ద్వాదశి తిథి వస్తోంది, అప్పుడు పారణ చెయ్యాలి. ఓ 10-15 నిమిషాల్లో ద్వాదశి తిథి వస్తూ ఉండగా సరిగ్గా ఇన్ని పరీక్ష చేయటానికో లేకపోతే నిజంగానే వచ్చాడో దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయన దుర్వాసో మహర్షి అంటారు. వచ్చి సరే, వచ్చినటువంటి వాడు పెద్ద మహర్షి కాబట్టి ఆయన్ని గౌరవించాడు. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తా అన్నాడు. నువ్వు ద్వాదశి తిథి దగ్గర పడుతోంది కదా, పారణ చేద్దువు కానీ. మొట్టమొదటి మనవి చేసుకున్నాను, పారణ అంటే ఏకాదశి నాడు ఏదైతే ఉపవాసం ఉన్నాడో అది ముగించేసేయాలి. ముగించకపోతే ఉపవాసం ఉన్నటువంటి ఫలితం మొత్తం పోతుంది. వెళ్ళాడు. 5 నిమిషాల దగ్గరే, ఆనుకోనే ఉంది నది. 5 నిమిషాల్లో స్నానం ఇలా చేస్తాను, ఇలా వచ్చేస్తా అన్నాడు. దగ్గర పడిపోతుంది సమయం. అంబరీషుడికి చెమట్లు పడుతున్నాయి. ఇంకొక 5-10 నిమిషాల్లో ఇది ముగిపోతోంది, ద్వాదశి తిథి వచ్చేస్తోంది, నేను వెంటనే దీన్ని పారణ చెయ్యాలి. ఎలా చేయాలి అంటుంటే, ఏం చేయాలి నేను ఇప్పుడు? నేను గనక పారణ గనక చేశాను అని అంటే, కనీసం ఏదైనా నీరు ఏదైనా పుచ్చుకున్నాను అనుకో, ఆపోవై నారాయణ, నీటి యందు నారాయణుడు అని అంటే నీటి యందు ఉండేటువంటి వాడు కాబట్టి స్వామివారిని నారాయణుడు అంటారు, విష్ణుమూర్తిని. కాబట్టి నీరు పుచ్చుకున్నా అది ఆహారం పుచ్చుకున్నట్టు లెక్కే. కాబట్టి నీరు పుచ్చుకోమంటారా? ఆహారం తినకపోతే అప్పుడు ఈ ఏకాదశి వ్రత ఈ దీక్షను నేను విరమించినట్టే కదా. ఏం చేయమంటారు? మీరందరూ పెద్దవారు కదా, ఆంతరంగికులు ఉంటారు కదా, మంత్రులు. ఆ మంత్రుల్ని పాపం అంబరీషుడు అడిగాడు, ఏం చేయమంటారు? నన్ను ఇప్పుడు సంకట స్థితి వచ్చింది. నీరు పుచ్చుకున్నాను అనుకో, ఆహారం పుచ్చుకున్నాను అనుకో, దూర్వాసో మహర్షికి కోపం వస్తుంది. ఒక అతిథిని మనం ఇంటికి పిలిపించిన తర్వాత ఆయనతో పాటే నీళ్లు పుచ్చుకుంటావో ఆహారం తింటావో ఆయనతో పాటు చేయాలి. కానీ ఆయనకంటే ముందే గనక నేను ఈ ఆహారం పుచ్చుకున్నాను అనుకో, అది నీళ్ళు ఆహారము, ఎరా నేను రాకుండానే నువ్వు ఆహారం స్వీకరిస్తావా అని నా మీద గర్జిస్తాడేమో. పోనీ పుచ్చుకోకపోతే ఉపవాసం చేసినటువంటి ఫలితం పోతుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ధర్మ విచికిత్స నాకు వచ్చింది, ఈ సందేహం నాకు వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి? నా కర్తవ్యాన్ని మీరు నిర్దేశించండి అని ఆ చుట్టుపక్కల విషయాలు బాగా తెలిసినటువంటి ఆ బ్రాహ్మణుల్ని, మంత్రుల్ని ఆ అంబరీషుడు అనేటువంటి వాడు చాలా వినయంగా అడిగాడు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు మదనపడి ఒక జవాబు ఆ రాజుగారితోటి ఈ రకంగా చెప్పారు. అంతవరకే వ్యాస భగవానుడు ఈ అధ్యాయాన్ని ఆపేశాడు. చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఆ వ్యాసుడి యొక్క రచనా శైలి. వాళ్ళు ఏం చెప్తున్నారో వెంటనే ఈ అధ్యాయంలో చెప్పేయచ్చు కదా, మళ్ళీ తర్వాత అధ్యాయానికి ఎందుకు తీసుకెళ్లారు అని అంటే కథాకథన దక్షత. ఈరోజు మనం నవలలు, చలనచిత్రాలు మనం ఏదనుకుంటున్నామో ఆ రకంగానూ వ్యాస భగవానుడి యొక్క ఆ అధ్యాయ నిర్మాణం మనం చూడొచ్చు. ఇంకొక రకంగా ఏంటంటే, మంత్రులు ఏం చెప్తున్నారో నువ్వు కూడా ఒక మంత్రివి అని అనుకో కొద్దిసేపు. నువ్వేం తీర్పిస్తావు నువ్వు ఆలోచించు.
అని చదివేటువంటి పాఠకుడిలో ఒక విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించడానికి సుమా అన్నట్లుగా కూడా ఆ అధ్యాయాన్ని అంతటితోటి ఆ వ్యాస భగవానుడు ముగిస్తున్నాడు. కాబట్టి ప్రాచీన గ్రంథాలు, పురాణాలు మనం చదువుతుంటే మనలో ఆ బుద్ధి, వివేచన బాగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అందులోనూ కార్తీక మహాపురాణం ధర్మ విచక్షణ కలిగినటువంటి పురాణం. అందువల్ల ఈ దృష్టితో కూడా, అంటే మనం ఇప్పటివరకు రకరకాల ఫలితాలు చెప్పుకున్నాం. కార్తీక మహాపురాణంలో ఈరోజు ఇంకో కొత్తదైనటువంటి ఫలితం మనం చెప్పుకుంటున్నాం. కథా కథన దక్షత. ఒక కథని ఎలా నడిపించాలి, ఎక్కడి వరకు ఆపేయాలి, ఎదుటి వాళ్ళలో ఎలా ఉత్కంఠ ఎలా వస్తుంది, ఇది కూడా కార్తీక మహాపురాణం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ తర్వాత అధ్యాయంలో ఏం జరిగింది, అంబరీషుడు ఏం చేశాడు అనేది మనం తర్వాత అధ్యాయంలో స్వామివారి యొక్క కరుణతోటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః.